హాయ్ అండి, ప్రైస్ లార్డ్. ఇప్పుడు మనము చార్మినార్ చూడబోతున్నాము. మరి గత దినాల్లో మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అనుషక గారి యొక్క గృహమును దర్శించి అక్కడ దేవుని పరిచర్యని ముగించిన తర్వాత ఈ చార్మినార్ని విజిట్ చేయడం జరిగింది. మరి ఈ చార్మినార్ ఎలా ఉంది, ఇందులో ఉన్నటువంటి బ్యూటిఫుల్ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ అండి, ప్రైస్ లార్డ్. ఇప్పుడు మనము హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్లోకి వెళ్ళిపోతున్నాము. సో బయట నుంచి చాలామంది చార్మినార్ చూస్తారు, కానీ లోపలికి వెళ్ళి చూడబోతున్నాం ఇప్పుడు. సో అక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుందండి. ఒకరికి ఎంత తీసుకుంటారు అంటే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. సో ఒకరికి మరి లోపలికి వెళ్ళి పైనుంచి చార్మినార్ పైనుంచి అక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా కూడా చూడొచ్చు. చూడండి ఎంత పురాతనమైన కట్టడం ఇది. సో 1591లో ఈ పురాతనమైన కట్టడం జరిగిందండి. మరి అప్పటికి మనకు స్వాతంత్రం కూడా రాలేదు. అటువంటి దినాలలో కట్టినటువంటిది ఈ చార్మినార్. చూస్తున్నారా ఆ స్టెప్స్ ఎలా ఉన్నాయి అనేది. దీని పైకి ఎక్కడానికి ఇది సుమారు 4 అంతస్తులు ఉంటుందండి. అంటే 4 అంతస్తులు అంటే ఇప్పుడు మనము చూసేటువంటి అంతస్తు కాదు ఇది. సో బయట నుంచి చూస్తే అమ్మమ్మ అంటే ఇది ఒక 2 or 3 స్టేర్స్ ఉన్నట్టుగానే కనపడుతుంది చార్మినారు. అయితే ఇది ఎక్కడానికి సో 149 మెట్లు ఉంటాయంటండి. సుమారుగా 149 మెట్లు. సో ఈ మెట్లు కూడా చాలా ఇబ్బందిగా చిన్నగా ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఒక మనిషి ఎక్కితే అది ఒక్క మనిషి కూడా 2 కాళ్ళు కూడా పెట్టలేనంత ఇరుకుగా ఈ యొక్క మెట్లు ఉంటాయన్నమాట. అంత మాత్రమే కాదండి, చాలా స్మూత్గా ఉంటాయి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి. చూస్తున్నారా, ఎక్కేస్తున్నారు. ఇది కూడా స్ట్రేట్గా ఉండవండి, ఒక కరువుగా అంటే గుండ్రాగా, అదేవిధంగా మరి ఎత్తుగా. సో ఒక్కొక్క మెట్టు మన క్యాజువల్గా 2 మెట్లు మామూలుగా మనము రెగ్యులర్గా చూస్తాం కదా, ఆ 2 మెట్లు ఒక్క మెట్టుతో సమానంగా అక్కడ ఉంటాయన్నమాట. మరి ఇంత అద్భుతంగా ఉన్నటువంటి కట్టడము. సో చాలా వండర్ఫుల్ బ్యూటిఫుల్ విజిట్స్ ప్లేస్ అండి హైదరాబాద్లో. రోజుకి కనీసం కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి సందర్శిస్తూ వెళ్తుంటారు. అయితే మేము ఇక్కడ పరిచర్యకు వచ్చామండి. సో అయితే ఉన్నటువంటి ఈ సమయంలో సరే ఇంత దూరం వచ్చాం కదా అని ఇక్కడ విజిట్ చేయడానికి చార్మినార్కి వచ్చాము. సో ప్రియా గారు వారి అమ్మగారు వెళ్ళిపోయారు. ఓకే, ఇక్కడ నిలబడి ఉన్నారు వారు. సో హాయ్ చెప్తున్నారు. చూడండి ఎంత ఎత్తున్నాయి చూడండి మెట్లు. సో అయితే ఇంకోటి ఏంటంటే అది చాలా పురాతనమైన కట్టడం కాబట్టి మెట్లన్నీ కూడా చాలా స్మూత్ అయిపోయాయండి. చాలా స్మూత్గా ఉన్నాయి. మరి కొంచెం స్కిడ్ అయినా కూడా కింద పడిపోతారు అనమాట, అంత ఇదిగా ఉన్నాయి మెట్లు. సో చూడు సార్, గోడలు కూడా. అయితే గొప్ప విషయం ఏంటంటే అన్ని సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ యొక్క కట్టడం ఎక్కడ కూడా అండి మరి క్రాక్ కానీ మరి ఎక్కడైనా కూడా చీలిక కానీ మీరు చూడలేరు. సో ఓకే, ఎక్కేసాము, ఆల్మోస్ట్ పైకి ఎక్కేసాము. సో చాలా ఇబ్బందిగా ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి అండి. ఓకే, ఇక్కడ టికెట్ ఏం చెక్ చేయట్లేదు. ఓకే, వచ్చాం లోపలికి. అప్పటికే చాలామంది వచ్చి ఎక్కి ఉన్నారు. ఓకే, చూస్తున్నారు చుట్టూ, చూడండి ఎంత బాగుందో. సో చార్మినార్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 4 మినార్ అంటారండి. అంటే చార్మినార్ అంటే 4 స్తంభాల కట్టడం అని చెప్పి. సో దీనికి చాలా చరిత్ర ఉంది. సో ఇక్కడ మార్కెట్ ఉంటుందండి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే చార్మినార్ చుట్టాతల మరి బ్యాంగిల్స్, అదేవిధంగా డ్రెస్సులు, మరి ఒక మార్కెట్ లాగా ఉంటుంది. ఎప్పుడు కూడా జనాలు సందర్శన చేస్తూ ఉంటారండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కదా. సో చూడండి పైనుంచి ఎంత బాగా వ్యూస్ అనేవి కనపడుతుంది అనేది చూద్దాం. మరి ఇక్కడైతే లోపల ఇలా ఉందండి. లోపల
సో అందరూ సెక్యూరిటీ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు. వీరు ఎక్కి అలసిపోయి నీళ్ళు తాగుతున్నారు. మన ప్రియ గారు వారి అమ్మగారు చూస్తున్నారా. సో ఇక్కడైతే ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది నిజంగా చెప్పాలంటే. సో చూడండి ఇక్కడ చుట్టాతలు, మరి ఇది లోపల నుంచి అంటే పైనుంచి వ్యూ అనమాట. చూడండి పైనుంచి పావురాలు కూడా ఇక్కడ వచ్చి మరి ఉంటున్నాయి. చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే పాతకాలపు కట్టడం కదండి, చాలా బాగుంటుంది. ఇది ఒకటే రాతితో కట్టారు అంటారనమాట దీన్ని. సో చాలా అప్పట్లో మరి 1591 అంటే ఇది ఎంతలా కట్టారు అనేది కూడా మనము మరి ఊహించలేము. ఇప్పుడైతే అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇలా కట్టడానికి, కానీ అదొక స్ట్రక్చర్ రావటానికి మరి ఒక షేప్ రౌండ్గా మధ్యలో వదిలిపెట్టి చుట్టారుతూ మరి ఇలా కట్టుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్క కిటికీ అండి. చూడండి అక్కడ కనపడుతుంది కదా. సో వాటికి కూడా ఒక హిస్టరీ ఉందని చెప్తారు. మరి ఏదైనప్పటికీ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ని విజిట్ చేయడానికి సో దేవుడు సహాయం చేశాడు. మరి మేమైతే వీటి కొరకే ఇక్కడికి రామండి. సో ఏదో ఇక్కడికే వచ్చి ఇక్కడ విజిట్ చేయడానికి అయితే రాము. సో పరిచర్య నిమిత్తం వెళ్ళడం, సో దేవుడు కొంత మరి అనుకూల పరిస్తే ఇలా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని హిస్టారికల్గా లేకుంటే చూడదగిన ప్రదేశాలు ఏదైనా ఉంటే చూడడానికి మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. చూడండి మార్కెట్ చూడండి. ఇది చుట్టూరుతో మీకు మరి కొన్ని మసీదులు కూడా కనపడుతున్నాయండి. సో మార్కెట్ వెనక వైపు మార్కెట్ చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి మేమైతే కొన్ని పిల్లలకి ఏమో తీసుకున్నామండి. మరి అక్కడ కొన్ని పర్చేస్ చేసాము, అవి ఏంటనేది కూడా మీకు చెప్తాము. సో చూడండి అక్కడ కనపడుతుంది మసీదు. సో చాలామంది ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటుంటారు మన ముస్లిం సహోదరులు. అంత మాత్రమే కాదు, మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. జూమ్ చేద్దాం, చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. సో అక్కడ నుంచి ఎంట్రీ ఇది. సో అక్కడ నుంచి మరి చాలా జనాలు ఎప్పుడు కూడా మరి రద్దీతో ఉండేటువంటి చార్మినార్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మరి ఒక బస్ స్టాండ్ ఉంది. ఆ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రావటానికి మరి ఆటోలలో బస్సులలో కూడా అవకాశం ఉంటుంది. మరి నడుచుకుంటూ కూడా కొంతమంది వస్తారండి, పెద్ద దూరం ఏమి ఉండదు. సో నడుచుకొని కూడా రావచ్చు. సో ఇక వెళ్తున్నారు, కిందికి దిగేస్తున్నారు. చూడండి ప్రియ గారు వారి అమ్మగారు దిగడానికి లైన్లో నిలబడ్డారు. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు మాత్రమే దిగాలండి. సో ఒకేసారి దిగడానికి ఉండదు, ఎందుకంటే చూసారు కదా మెట్లు ఏదైతే ఎక్కామో సో మరి ఆపోజిట్ డైరెక్షన్లో అలాంటి మెట్లే ఉంటాయి. అంటే వచ్చేదానికి ఒక దారి, వెళ్ళేదానికి కూడా ఒక దారి. సో ఇక్కడ చూపిస్తాను మార్కెట్. సో మార్కెట్ ఎందుకో చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంది. లైట్స్ అయితే బాగా బ్లింక్ అవుతున్నాయండి. మన ఫోన్లో రికార్డింగ్ చేసినప్పుడు లైట్ చూడండి పైనుంచి ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనపడుతుంది. సో లొకేషన్ చూస్తున్నారా మీరు? ఓకే, లైటింగ్స్ చూడండి ఎలా వస్తున్నాయో. సో లైటింగ్స్ చూస్తుంటే నాకైతే ఇంకా వీడియో షూట్ చేయాలనిపిస్తూ ఉంది. సో కలర్ఫుల్గా గొడుగులు, ఎక్కడ చూసినా కూడా జనాలే. సో ఈ వీడియో చేస్తున్నప్పుడు మరి ప్రియా గారు ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు. ఓకే, నేనైతే ఇంకా దిగాలి. జనాలు దిగుతూ ఉన్నారు. ఇక్కడ పుష్ చేసుకోవడానికి లేదండి, ఒకరి తర్వాత ఒకరు దిగాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా డిఫికల్ట్గా ఉంది వే. మీరు వచ్చేటప్పుడు చూసారు కదా. సో అలా డిఫికల్ట్గా ఉంది. మరి వీరైతే వెళ్ళిపోయినట్టున్నారు ప్రియా గారు వారి అమ్మగారు. సో నేను వెనక ఉండిపోయాను. చూద్దాం ఎక్కడికి వెళ్ళారో, ఇంతకు దిగి వెళ్ళిపోయారా లేకుంటే ఏంటి అనేది కూడా చూద్దాం. మరి చూడండి ఇక్కడ కొంతమంది వారి పేర్లు రాస్తున్నారు. గోడలంతా కూడా పాతబడిపోయాయి. అంటే వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి రాయడం, వారి పేర్లు గుర్తుగా రాసుకోవడం లాంటివి చేస్తున్నారు. మనమైతే ఏం రాయలేదండి, జస్ట్ చూసాము. సో బయట నుంచి మరి చాలా బ్యూటిఫుల్ వ్యూగా కనపడుతుంది. బయటంతా వర్క్ చేస్తున్నారు. దీని చరిత్ర కూడా నేను లాస్ట్లో ఒక 5 minutes ఆడియో ప్లే చేస్తానండి. ఇది ఏంటి హిస్టరీ ఏంటి అనేది కూడా చెక్ చేస్తాను. సో చూస్తున్నారా? ఓకేనండి, దిగడానికి ఎలా ఉందో చూడండి. దిగేటప్పుడు ఎలా ఉంది చూడండి. ఇదిగోండి ఇలా
స్టెప్స్ అనేవి కొంచెం మనం ఏదన్నా కాల్ స్కిడ్ అవుతే ఇంకా దొల్లుకుంటూ కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది రౌండ్ అండి, రౌండ్ లైక్ మన ఒక గుండ్రా ఆకారంలో మెట్లు నిర్మించడం జరిగింది. సో కాబట్టి చాలా నిదానంగా దిగాలి. సో తొందరపడడానికి లేదు. సో తొందరపడితే మాత్రం కిందే ఉండిపోతాం, నడవాల్సిన అవసరం కూడా లేదు. అయితే చాలా స్మూత్గా ఉన్నాయి ఇవి, ఎందుకంటే చాలామంది ఎక్కి దిగి అలా స్మూత్గా దాని స్ట్రక్చర్ అనేవి అవి చేంజ్ అయ్యాయన్నమాట. సో చూడండి, చాలా నిదానంగా, నేనైతే చాలా నిదానంగా దిగుతున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా మరి కిందికి అది ఎలా ఉందంటే కిందికండి, అంటే మనం చాలా కిందికి దిగాలన్నమాట. ఒక్కొక్క మెట్టుకి చాలా గ్యాప్ ఉంటుంది. సో చాలా ఎత్తు ఉంటుంది అన్నమాట మెట్టు. సో అలా దిగాలి. సో దిగుతున్నాము. మరి వీరు ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టున్నారు, ప్రియా గారు వాళ్ళు. చూద్దాం. చూడండి ఎన్ని కరువుస్ ఉన్నాయో మెట్లు. ఇలా కరువుగా అంటే రౌండ్గా తిరుగుతూ ఎక్కాలి. కళ్ళు తిరిగాయి నిజంగా చెప్పాలంటే మాకు ఎక్కేటప్పుడు. సో ఒకటి కాలు నొప్పులు, 2 కళ్ళు తిరిగాయి. అంటే మన రంగుల రాట్నం ఎలా తిరుగుతామో అలా తిరగాల్సి వస్తుంది అనమాట ఎక్కేటప్పుడు, ఈవెన్ దిగేటప్పుడు కూడా. చూడండి ఎంత లోతుగా ఉందో, చూస్తున్నారా? ఓకేనండి. మరి ఇది చాలామంది ఒక రోజుకి కొన్ని వేల మంది ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారండి. నేనైతే చాలా నిదానంగా దిగుతున్నాను. సో అప్పటికే కొంచెం అలసట వచ్చేసింది. చూడండి, ఒక మెట్టుకు ఇంకొక మెట్టుకు ఎంత గ్యాప్ ఉంది, ఎంత హైట్ ఉంది అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ఆల్మోస్ట్ మనము కిందకు వచ్చేసామనుకుంటున్నాను. ఓకేనండి, ఇది లాస్ట్ అంతస్తు. ఓకే, సో చూడండి ఇలా ఉంది. ఈ పాపం సంతోషంగా వస్తుంది. ఓకే, ఇంకా వీళ్ళు ఎక్కడున్నారు? బయటకు వచ్చేసాం. ఓకే, ఇదిగోండి. ఓకే, ప్రియా గారు ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారు వారు వచ్చి. సో ఆరాంగా వాళ్ళు వచ్చేసి చూడండి చెప్తున్నారు, అట్ట ఎక్కాలి, రౌండ్గా ఎక్కాలి అని చెప్తా ఉన్నారు. ఓకేనండి. సో తిరిగేసి వచ్చి ఆరాంగా కూర్చున్నారు. ఇదిగోండి ఇది దాని యొక్క మరి అంత పైకి ఎక్కేసి వచ్చామండి. మామూలుగా బయట నుంచి చూస్తే మనకు పెద్దగా హైట్ అనిపించదు, కానీ ఎక్కుతున్నప్పుడు అనిపించింది ఎన్ని రౌండ్స్ ఉన్నాయి ఇంత చిన్న మరి కట్టడంలో అనేది మీరు చూశారు. రియల్లీ ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి కట్టడం అండి. మరి 1591లో ఇంత గొప్ప కట్టడాన్ని కట్టారు అంటే చాలా వండర్ఫుల్. సో ఇదిగోండి, మరి ఇక్కడ నుంచి వెళ్తారు. ఇదిగోండి అక్కడ వెళ్తున్నారు చూడండి. అక్కడ టికెట్స్ తీసుకుంటారనమాట. టికెట్ తీసుకొని మరి అక్కడ నుంచి ఇదిగోండి అక్కడ నుంచి వెళ్తారు. మనం అక్కడ నుంచే వెళ్ళింది, అక్కడ నుంచి వెళ్ళి తిరుక్కొని మరి ఇటువైపు నుంచి దిగామన్నమాట. ఓకేనండి. మరి ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్దాం. ఇక్కడ నుంచి చూడండి చార్మినార్ ఎంత బాగా కనపడుతుందో, చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది కదా. ఓకే, చార్మినారు దీని యొక్క హిస్టరీ మీ కొరకు నేను ఒక ఆడియో ఫార్మాట్లో ప్లే చేస్తానండి. బ్రీఫ్గా దీని యొక్క హిస్టరీ చూద్దాం. మరి ప్రియా గారు వాళ్ళు కూడా చాలా అలసిపోయి మరి ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశాలన్నీ తిరిగి మరి వారైతే చాలా అలసిపోయారు. చూడండి గోపురం మీద మరి పావురాలు, చాలామంది సందర్శకులు వస్తారండి. ఇదిగోండి ఇది ప్లేసు, అంటే చార్మినార్ దగ్గర ఒక మసీద్ అన్నమాట ఇది. ఇక్కడ ప్రార్థనలు కూడా చేసుకుంటారు. ఇదిగోండి వారు కూర్చొని టైర్డ్ అయ్యి కూర్చొని పోయారు ప్రియా గారు వాళ్ళు. ఓకేనండి, ఇక నేను ఒక ఆడియో ప్లే చేస్తాను, అవి ఆడియో చూడండి. సో చార్మినార్ హిస్టరీని తెలుసుకోండి. ఓకేనండి, గాడ్ బ్లెస్ యూ. చార్మినార్ చరిత్ర. చార్మినార్ను సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనే నవాబు రాజు 1591 సంవత్సరంలో నిర్మించాడు. 4 స్తంభాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో కూడిన ఈ చదరపు ఆకారపు నిర్మాణం అతని భార్య భాగమతి గౌరవార్థం నిర్మించబడిందని చెబుతారు. అయితే చార్మినార్ను నిర్మించడానికి అసలు కారణం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. ఒక ప్రసిద్ధ నమ్మకం ప్రకారం ఆ కాలంలో మొత్తం నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చార్మినార్ నిర్మించబడింది.
తన ప్రజలు బాధపడుతున్న ఈ ప్లేగు వ్యాధి అంతం కావాలని సుల్తాన్ ప్రార్థించాడని నమ్ముతారు. అందువల్ల ప్లేగు ముగిసిన తరువాత అతను అల్లాహ్కు నివాళిగా చార్మినార్ నిర్మించాడు. ఈ 4 స్తంభాలు ఇస్లాం యొక్క మొదటి 4 ఖలీఫాలకు అంకితం చేయబడినవి అని కూడా చెబుతారు. కర్బలా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రవక్త ముహమ్మద్ అల్లుడి జ్ఞాపకార్థం దీనిని నిర్మించారని కూడా చెబుతారు. ఎందుకంటే దీని డిజైన్ షియా తాజియస్ ఆకారంలో ఉంది. చార్మినార్ ఉన్న ప్రదేశం సుల్తాన్ తన కాబోయే భార్య బహగ్మతిని మొదటిసారి చూసిన ప్రదేశం అని కూడా కొందరు నమ్ముతారు. 17వ శతాబ్దంలో ప్రయాణించిన ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ డి తెవెనోట్ ప్రకారం దీని నిర్మాణానికి కారణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పెర్షియన్ గ్రంథాలతో కూడా సమకాలీకరించబడిన అతని కథనం ప్రకారం చార్మినార్ 2వ ఇస్లామిక్ సహస్రాబ్ది ప్రారంభానికి గుర్తుగా నిర్మించబడింది. పునాది రాయిపై ఉన్న శాసనం చూస్తే, ఓ ప్రభు, నీవు నదిని చేపలతో నింపావు కాబట్టి ఈ నా నగరాన్ని ప్రజలతో నింపు అని అనువదించబడింది. నగరం పునాదికి గుర్తుగా ఈ స్మారక చిహ్నం నిర్మించబడిందని కూడా ఇది సూచిస్తుంది. చరిత్రకారుడు మొహమ్మద్ సఫీవుల్లా ప్రకారం చార్మినార్ హైదరాబాద్ కేంద్రంగా నిర్మించబడింది అని చెప్తారు. ఇలా విభిన్నమైన అభిప్రాయాలు చార్మినార్ కట్టడం గురించి చెబుతారు. ఈ నిర్మాణం 1589లో ప్రారంభమై 2 సంవత్సరాలలో 9 లక్షల ఖర్చుతో పూర్తయింది. ఆ కాలంలో ఇది దాదాపు 2 లక్షల హన్స్బంగారు నాణేలు, కనీసం 30 అడుగుల లోతు పునాదితో. దీని బరువు దాదాపు 14,000 టన్నులు ఉంటుందని చెబుతారు. 1670లో పిడుగుపాటుకు ఒక మినార్ కూలిపోయింది. ఆ తరువాత దాదాపు 58,000 ఖర్చుతో మరమ్మతులు చేశారు. 1820లో దానిలో కొంత భాగాన్ని సికందర్ జా 2 లక్షల ఖర్చుతో పునరుద్ధరించారు అని చెప్తారు. చార్మినార్తో ముడిపడి ఉన్న మరో పురాణం కూడా ఉంది. దీని ప్రకారం చార్మినార్ను మరియు గోల్కొండ కోటకు కలిపి రహస్య భూగర్భ సొరంగం ఉంది అని చెప్తారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి రాజకుటుంబం కోసం దీనిని నిర్మించారని చెప్తారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి సొరంగం కనుగొనబడలేదు. చార్మినార్ నిర్మాణం హైదరాబాద్లో స్థిరపడిన ఇరానియన్ ఆర్కిటెక్ట్ మీర్ మోమిన్ అస్త్రవాడి చార్మినార్ను రూపొందించారు. ఇది కాల పరీక్షను స్పష్టంగా తట్టుకున్న ఒక గంభీరమైన నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది. ఇది 4 స్తంభాలతో కూడిన చదరపు ఆకారపు స్మారక చిహ్నం. ప్రతివైపు ఒకటి. చార్మినార్ నిర్మాణ రూపకల్పన షియా తాజియాస్ నుండి ప్రేరణ పొందింది. ఈ తాజియాలు హుస్సేన్ జ్ఞాపకార్థం నిర్మించబడ్డాయి. అతను ప్రవక్త ముహమ్మద్ అల్లుడు మరియు కర్బలా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ స్మారక చిహ్నం ప్రతి వైపు 20 మీటర్లు చదరపు ఆకారంలో ఉంటుంది. ఈ స్మారక చిహ్నం ప్రతి వైపు 11 మీటర్ల వెడల్పుతో 4 ప్రముఖ రహదారులను చూస్తుంది. చార్మినార్ గ్రానైట్ మరియు సున్నపు మోటార్తో నిర్మించబడింది. చార్మినార్ చుట్టూ ఉన్న 4 స్తంభాలు 4 ఖలీఫాలను సూచిస్తాయి. ఈ స్తంభాలు లేదా మినార్లు 48-7 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఇవి 4 అంతస్తులు. ప్రతి అంతస్తు దాని చుట్టూ సంక్లిష్టంగా చెక్కబడిన వలయాలతో విభజించబడింది. చార్మినార్ పై అంతస్తులో హైదరాబాద్ నగరంలోని పురాతన మసీదుగా విశ్వసించబడే ఒక మసీదు ఉంది. 45 ప్రార్థన స్థలాలు లేదా ముసల్లా ఉన్నాయి. వీటికి అనుసంధానించబడిన బహిరంగ స్థలం శుక్రవారం ప్రార్థనలు లేదా పండుగలు వంటి సందర్భాలలో ఎక్కువ మందికి వసతి కల్పించడానికి ఉపయోగపడుతుంది. ఇది స్మారక చిహ్నం పైకప్పు యొక్క పశ్చిమ చివరలో ఉంది. దీనిని 149 వంకర మెట్ల ద్వారా చేరుకోవచ్చు. పైనుండి చూసే దృశ్యం కూడా ఉత్కంఠభరితంగా ఉంటుంది. చార్మినార్ ప్రాంగణం మధ్యలో ప్రార్థనలు చేసే ముందు అభ్యంగన స్నానం కోసం నీటిని అందించడానికి నిర్మించబడిన చిన్న ఫౌంటైన్తో కూడిన చిన్న వాజును మీరు కనుగొంటారు. చార్మినార్ పై ఉన్న కుతుబ్ షాహీ భవనాల సిగ్నేచర్ మోటిఫ్లను కూడా గమనించవచ్చు. ప్రతి స్తంభాన్ని నిర్మించిన విధానం దానిని తామర ఆకులాగా కనిపించేలా చేస్తుంది. మినార్లతో పోల్చితే నిర్మాణం చుట్టూ ఉన్న తోరణాలు కొంచెం చిన్నగా కనిపిస్తాయి. 1889 సంవత్సరంలో నిర్మాణం యొక్క 4 వైపులా 4 గడియారాలు కూడా జోడించబడ్డాయి. హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ చార్మినార్ ఇప్పటికీ ఒక రోజుకి కొన్ని వేల మందితో నిత్యం సందడిగా ఉంటూ గొప్ప పర్యాటక కేంద్రముగా గుర్తించబడింది.